చాలామంది నాకు అడుగుతున్న క్వశ్చన్లు ఏమంటే ఛార్జ్ అని చెప్తున్నారు కదా, ఛార్జ్ ఎలా పెట్టాలి అని అడుగుతున్నారండి చాలామంది. వాళ్ళ కోసం ఇది క్లారిఫికేషన్ కోసం తీసాను వీడియో అండి. మనకు కావాల్సింది 120 గ్రామ్స్ ప్యూర్ కాపర్ క్వాంటిటీ 96% ఉండాలండి. నెక్స్ట్ మనకు కావాల్సినవన్నీ ఉండాలి సార్. ఇది వైట్ మ్యాగ్నెట్ ఆయిల్ అండి. నేను బ్రాండ్ ప్రమోషన్ కోసం కాదు, చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో తీసానండి. ఈ విధంగా మనం కావాల్సిన సామాన్లన్నీ తీసుకోవాలండి. తీసుకొని 120 గ్రామ్ కాయిను, ఛార్జరు, అదేవిధంగా ప్లస్ బాక్స్. ఒకవేళ అందని ఎడల ప్లస్ బాక్స్ అవసరం లేదండి. ఇది గాజు బౌలే తీసుకోవాలండి, ఇంకేం తీసుకోకూడదు. నెక్స్ట్ అది వైట్ మ్యాగ్నెట్ ఆయిల్ అండి. ఫస్ట్ మనము మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను గ్లౌజ్ గురించి. ఈ గ్లౌజులు మాత్రమే వాడాలండి. ఇదేమో నేను డైరెక్ట్ ఇందులో తీసుకున్నాను సార్, హోల్సేల్లో. అంటే అది ఎక్కువ కాదు, తక్కువేనే, కానీ మీకు క్లారిఫికేషన్ కోసం చెప్తున్నా. ఇది గ్యాస్ బౌల్ అండి. ఈ గ్లాస్ బౌల్ అనేది తీసుకున్న తర్వాత చాలా క్లీన్ చేశానండి. మీకు క్లారిఫికేషన్ కోసం ఇలా న్యూ బౌల్ తీసుకున్నాను చూపించాను. ఇది వైట్ మ్యాగ్నెట్ ఆయిల్ అండి. నేను ముందుగానే చెప్పాను, ఇది బ్రాండ్ ప్రమోషన్ మాత్రం కాదు. ఇది 250 ml అండి. మన కాయిన్ ఇవన్నీ చేసుకోవడానికి మన 100 ml మాత్రమే కావాలి సార్. మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో, ఇలాంటిది ఒక సెటప్ ఉంటుంది, అది తీసుకోవాలి సార్ అని చెప్పి. అది 12 volt ఛార్జర్ సార్. దానికి అటాచ్డ్ కేబుల్స్. ఇది మనం ఈ పిన్ ఎలా పిన్ చేసి ప్లస్ బాక్స్ పెట్టుకోవాలి ఇది కూడా అని అడుగుతారేమో, కానీ మీకు క్లారిఫికేషన్ కోసం నేను ప్రతిదీ క్లియరెన్స్ ఇస్తున్నానండి. చూసారా? ఇది 120 గ్రామ్స్ కాయిన్ అంటే. కాయిన్ మీకు చూడగానే తెలుస్తుంది, కాపర్ క్వాంటిటీ అని చాలా బాగుంది. నెక్స్ట్ ఇది క్లీన్ చేశాను, అందుకే మీకు ఈ విధంగా అనిపిస్తుంది, కానీ లేదు అంటే నార్మల్గానే ఉంటుంది. ఇది కాపర్ క్వాంటిటీ ఉంటుంది సార్. దీనికి ప్యూర్ ప్లస్ అనేది కాయిన్కి టిక్ చేయాలండి. మైనస్ అనేది దీనికి ఛార్జ్ పెట్టేటప్పుడు తగలనివ్వకూడదండి. అది మీకు క్లారిటీగా చెప్తున్నాను. ప్లస్ అనేది అందులో పెట్టి, మైనస్ అనేది ఇప్పుడు తగలొచ్చు, కానీ మీరు అక్కడ స్విచ్ ఆన్ చేసేటప్పుడు మాత్రం ఇది తగలకూడదు. ఇది మీకు ఉండవలసిన పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే రెండు టచ్ అయ్యాయంటే ఛార్జింగ్ అనేది ఎక్కదు. ఈ విధంగా చేసుకొని, ఇది వైట్ మ్యాగ్నెట్ ఆయిల్ అండి. ఇది 250 ml. మీకు 100 ml అనేవి 2 ఉంటే చాలు. ఇది 250 ml కాస్ట్ ఎక్కువైపోద్ది. మీకు 100 ml చాలు, 50 mlకి అవసరం లేదు. కాయిన్ అనేది బౌల్లో పెట్టిన తర్వాత వైట్ మ్యాగ్నెట్ ఆయిల్ ఇది నిండా కాయిన్ ములిగినంత వరకు వైట్ మ్యాగ్నెట్ ఇలా వేసుకోవాలండి. ఇది ఓన్లీ గాజు బౌల్లో మాత్రమే తీసుకోవాలి. స్టీల్ బౌల్లో ఈ ప్రయోగాలు చేయకూడదు. ఒకవేళ మీకు రెండు తగిలేస్తున్నాయి అనుకుంటే ప్లాస్టిక్ క్లిప్లు వాడకూడదు సార్. అది అయితే మాత్రం చెప్తున్నా, మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. నా దగ్గర ఒక స్టీల్ పిన్ ఉంది. ఇది స్టీల్ పిన్ అండి. స్టీల్ పిన్తో టిప్ చేసుకోవాలి. అర్థమైంది కదండి మీకు? స్టీల్ పిన్తో టిప్ చేసుకొని తరువాత మీరు కాయిన్ పెట్టేటప్పుడు మీకు ఆల్రెడీ చిన్న గ్యాప్ అనేది వస్తుంది, చూసారా? ఆల్రెడీ బబుల్ స్టార్ట్ అయిపోయి అక్కడ వర్క్ స్టార్ట్ చేసిన వెంటనే, స్విచ్ ఆన్ చేసిన వెంటనే మిగిలిన చిన్న గ్యాప్ వచ్చింది చూసారా? ఆ గ్యాప్లో కూడా మొత్తం ఫిల్ చేసుకోవాలండి. చిన్న గ్యాప్ వచ్చింది, కనిపిస్తుంది కదండి?
మొత్తం ఫుల్ చేసుకోవాలి. ఇది ఇలా 12 అవర్స్ వరకు ఛార్జ్ పెట్టాలండి. మీకు ఆల్రెడీ బబుల్స్ స్టార్ట్ అయిపోతుంటాయి. చూసారా, బబుల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఈ బబుల్స్ స్టార్ట్ చేయడం అంటే ఛార్జ్ ఆల్రెడీ ఎక్కుతున్నది అని అర్థం. మీకు 2 పాయింట్లు, ఒకటి ప్లస్ మైనస్, అదే కాయిన్కి పెట్టేటప్పుడు అది ఇది కలవకూడదు. 2 కాయిన్ ములిగేటంత వరకు వైట్ మ్యాగ్నెట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. 3 ఐరన్ కానీ ప్లాస్టిక్ కానీ తగలనివ్వకూడదు. ఈ విధంగా ఛార్జ్ పెట్టాలండి. చాలామంది నాకు అడుగుతున్నారు, వాళ్ళందరికీ క్లారిఫికేషన్ కూడా ఛార్జ్ ఎలా పెట్టాలండి, ఛార్జ్ ఎలా పెట్టాలి అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం క్లారిటీ. ఓకే.